నమస్తే, నేను మీ కౌశిక్ ఫుడ్ కోచ్. ఈరోజు టాపిక్ వచ్చేసి 6 టిప్స్ ఫర్ ఫాస్ట్ వెయిట్ లాస్. అంటే ఒక 6 టిప్స్ మీకు వెయిట్ లాస్ ఫాస్ట్గా జరగడానికి. ఓకే, ఫస్ట్ మైక్రోన్యూట్రిషన్స్. మైక్రోన్యూట్రిషన్స్ వచ్చేసి మన బాడీకి చాలా ఇంపార్టెంట్. కానీ మన రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్లో మనం ఏదైనా సరే హీట్ చేసి తింటాము. అంటే చపాతీ, రైస్ ఏదైనా సరే ఉండాల్సిందే కదా. సో హీట్ చేసి తినడం వల్ల అందులో ఉన్న మైక్రోన్యూట్రిషన్స్ అని ఆవిరి అయిపోతాయి. మైక్రోన్యూట్రిషన్స్ లేకపోవడం వల్ల మన వెయిట్ లాస్ అనేది స్లో అయిపోతుంది. ఓకే, సెకండ్ పాయింట్ అదే ఒమేగా 3 గుడ్ ఫ్యాట్స్. మన డైలీ తినే ఐటమ్స్లో గుడ్ ఫ్యాట్స్ ఉండకపోవచ్చు, కానీ బ్యాడ్ ఫ్యాట్స్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో ఇది బ్యాడ్ ఫ్యాట్స్ కూడా మన వెయిట్ లాస్ ఆగిపోనికి ఒక కారణమే. ఓకే, థర్డ్ పాయింట్ మెటబాలిజం అంటే జీవక్రియ. ఓకే, కెనబాలిజం ప్లస్ ఎనబాలిజం ఈక్వల్స్ టు మెటబాలిజం. అంటే బ్రేక్ డౌన్ ప్లస్ కన్స్ట్రక్షన్ ఈక్వల్స్ టు మెటబాలిజం అనమాట. ఓకే, అంటే జీవక్రియని. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే మన మెటబాలిజం వచ్చేసి మన బాడీ ఇంజన్ లాగా అనమాట. సో ఈ ఇంజన్కి ఏం కావాలంటే మంచి న్యూట్రిషన్, మంచి వర్కౌట్, మంచి లైఫ్ స్టైల్ ఇస్తే ఇంజన్ బాగా పనిచేస్తుంది. అప్పుడు మన వెయిట్ లాస్ కూడా బాగా రిజల్ట్ వస్తుంది అనమాట. అంటే మన ఇంజన్ బాగా పనిచేస్తే మన మెటబాలిజం బాగా పనిచేసినట్టు. సో మెటబాలిజం బాగా పనిచేసినప్పుడు ఫ్యాట్ కూడా కట్ డౌన్ అయిపోతుంది, బ్రేక్ డౌన్ అయిపోతుంది ఫ్యాట్ కూడా. ఓకే, కానీ ఎప్పుడైనా మనం తీసుకున్న న్యూట్రిషన్లో, వర్కౌట్లో, సెల్యులర్ డైట్లో ఇప్పుడు మిస్టేక్ జరిగింది అనుకోండి, మన ఇంజన్ అనేది స్లో అయిపోతుంది. అంటే మన మెటబాలిజం స్లో అయిపోతుంది. లైక్ మన కటింగ్ డౌన్ అంటే ఫ్యాట్ కట్ చేయడం కూడా చాలా స్లోగా జరుగుతుంది. ఫ్యాట్ కట్ చేయడం చాలా స్లోగా జరిగితే మన వెయిట్ లాస్ కూడా తగ్గిపోవడం చాలా స్లోగా అయిపోతుంది. ఓకే, సో చాలా మంది ఫుడ్ని కట్ డౌన్ చేస్తారు. ఫుడ్ని కట్ డౌన్ ఎప్పుడు చేయొద్దు, మనం తినే ఫుడ్ని రైట్ వేలో తినాలి, అది మంచి పద్ధతి. ఫోర్త్ పాయింట్ రైట్ టైం. అంటే మన బాడీని అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, చాలా తెలియకలం వాళ్ళం కదా. సో మనం ఫుడ్ని అవాయిడ్ చేస్తాం, ఫుడ్ని ఎప్పుడు అవాయిడ్ చేయొద్దు. ఓకే, మనం మర్చిపోతున్నాము మన బాడీ యొక్క ఇంజన్ అని మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాము. కానీ రైట్ టైం తింటేనే ఆ ఇంజన్ బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఆ ఇంజన్ పనిచేయాలి అంటే మనం రైట్ టైంకి ఫుడ్ ఇవ్వాలి. ఓకే, ఫుడ్ని అవాయిడ్ చేయొద్దు. ఓకే, ఫిఫ్త్ పాయింట్ అదే లైఫ్ స్టైల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, టైం టు టైం ఫుడ్ తినాలి, స్ట్రెస్ లెవెల్స్ లేకుండా మెయింటైన్ చేయాలి, వాటర్ బాగా తీసుకోవాలి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా కన్జ్యూమ్ చేయాలి, అండ్ నైట్ టైం హెవీ డిన్నర్స్ లేకుండా మెయింటైన్ చేయాలి, అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేచిన 1 hour లోపే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవాలి, అండ్ మంచి స్ట్రెస్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి మంచి కమ్యూనిటీతో తిరగాలి, మంచి పర్సన్స్తో మింగిల్ కావాలి. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ కిందకి వస్తుంది. లైఫ్ స్టైల్ అంటే లగ్జరీ అదే కాదు. సో మన హెల్దీ లైఫ్ స్టైల్, మన బాడీకి హెల్దీ లైఫ్ స్టైల్ కావాలంటే ఇవన్నీ పాటించాలి. ఓకే, సిక్స్త్ పాయింట్ అదే క్యాలరీ డెఫిషియన్సీ. ఓకే, ఇది సింపుల్ లాజిక్. క్యాలరీ ఇన్ వర్సెస్ క్యాలరీ అవుట్. అంటే మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నామో సో మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుట్ చేస్తున్నాము, ఇది క్యాల్కులేషన్ కరెక్ట్గా ఉంటే చాలా ఈజీ. ఓకే, అండ్ వీటితో పాటు మనం యాక్టివేషన్ ఇస్తాము. అంటే దీంతో పాటు మంచి సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ కూడా ఇస్తాం మనము. ఓకే, మనకి కెఫిన్ అవసరము, ఎనర్జీ డ్రింక్స్ అవసరము, ప్రోబయోటిక్స్ అవసరము. సో ఇవి వాడడం వల్ల మనకి ఎక్స్ట్రా రిజల్ట్ వస్తుంది, ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. మీకు ఒకవేళ రిజల్ట్ స్లో డౌన్ అయిపోయింది, టెన్షన్ పడకండి, భయపడకండి, మేమున్నాం మీకు హెల్ప్ చేయడానికి. ఓకే, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకున్న కల్చరల్ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, లైఫ్ స్టైల్ బట్టి పర్సనలైజ్ చేస్తాము. అంటే మీ డైట్ని డిజైన్ చేస్తాము. So this is end of the video. So stay happy, stay healthy. This is Coach Fit Coach signing off.